నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీతక్క. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అడిషనల్ డీసీపీ మహేష్ భగవత్ కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు. నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పరిశీలించిన ఎస్పీ డాక్టర్ వినీత్. సోషల్ మీడియాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న అమలాపురం డీఎస్పీ టీఆర్కే ప్రసాద్. రంగారెడ్డి జిల్లా పేరిట ప్రత్యేక మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలన్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నేత. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు సాగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి సీతక్క ఇలాకాలో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునే దిశగా పార్టీ విజయం సాధించింది. విజయ చర్యలో పాల్గొన్న మంత్రి సీతక్క కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయకుంటూ మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడడంతో గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ అంకిత భావంతో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకాది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కానీ మొన్న కానీ మన పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళే. ఇంకో ఇతర పార్టీలలో మనం టికెట్ ఇవ్వకపోతే అటువైపు గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి బీజేపీ గెలవడం జరిగింది. కలిసి పార్టీ నిర్ణయం కట్టుబడి మాతో పాటు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, ములుగు ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా నేను ఎవరిని రండి అనుకున్నా ఎవరికి వాళ్ళు వచ్చి అక్క వేయడంలో ఉంది, మనం పనిచేద్దామని మరి మీరు మీ సంబంధం లేకున్నా కూడా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ధర్మపురి అరవింద్, జగ్గారెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్ గౌడ్, బొందర రామూర్తి, తుంగబాలు, కడారి స్వామి యాదవ్, గోపగాని రఘురాం కలిసి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కు వినతి పత్రం సమర్పించారు. హోంమంత్రి హోదాను దుర్వినియోగం చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల బూతుల వద్ద నిబంధనలు ఉల్లంఘించి పోలీసులను అడ్డుకునేలా ప్రవర్తించారని విమర్శించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు సుమోటోగా తీసుకుని వెంటనే కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. Honorable High Court has quashed all the 3 FIRs, and then while doing that, so there is a very famous case called Durgam Sheshadhar Road versus State of Telangana, is popularly called as Nallamalu, on various social media posts. So we went. నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. నారాయణపేట, మద్దూరు, కోస్గి కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సమగ్రంగా పరిశీలించారు. నియమావళి ప్రకారం పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నామని, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు.
అమలాపురం డీఎస్పీ టీఆర్కే ప్రసాద్ సోషల్ మీడియాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి రెచ్చగొట్టే లేదా మత విద్వేషాలను ప్రోత్సహించే పోస్టులను వెంటనే తొలగించాలన్నారు. ఫేక్ న్యూస్ షేర్ చేస్తే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజికం ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ కూడా అంతే ఎరుగుతో పెట్టవలసిన అవసరం. అలా ఎరుగుతో పెట్టగలిగినప్పుడు మాత్రమే అది మంచి స్ప్రెడ్ చేస్తుంది. మనకి అది ఒక ప్రాక్టీస్ కావాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఇర్రెగ్యులర్గా పెట్టడం, అనాలోచితంగా పెట్టడం, ఆవేశంతో పెట్టడం. ఈరోజు అమలాపురం పట్టణంలో అమలాపురం డివిజన్కి సంబంధించి ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏమిటంటే అది సోషల్ మీడియా అడ్మిన్స్తో ఒక అవగాహన సదస్సు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలామంది కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో సమావేశం ఏర్పాటు చేశాము. ఇటువంటి సమావేశం ఇంతకుముందు నేను ఎప్పుడు జరిగినట్టు వినలేదు. మాకు సబ్ డివిజన్ నుంచి చాలా 150 మంది దాకా అడ్మిన్లు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ స్పందనతో మాకు ఈ అమలాపురం నియోజకవర్గ సబ్ డివిజన్లో శాంతి భద్రతలు సోషల్ మీడియా వలన మరింత చక్కగా మారతాయని మేము ఆశిస్తున్నాం. జేహెచ్ఎంసీ పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 కమిషనరేట్లో ఒకటైన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విలీనం చేసిన పాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా పేరిట ప్రత్యేక మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతోటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజిస్తూ 3 కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ నిన్న హుటాహుటిన దొడ్డిదారిన జీవో విడుదల చేయడం జరిగింది. అందులో పాత జిహెచ్ఎంసీకి మా ఉద్యమ పోరాటమే, మేము ఆ రోజు చేసిన ఉద్యమం కారణంగా తాత్కాలికంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తూ శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేస్తూ మళ్ళీ ఎంఐఎం గుండాలకు, ఎంఐఎం పార్టీకి, ఓల్డ్ సిటీకి ప్రాధాన్యం ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని కటాఖండిగా గంటబద్ధంగా తెలియజేస్తున్నాము. మా భవిష్యత్ కార్యాచరణను 2-3 రోజుల్లో తీవ్ర రూపంలో మేము బయట పెడతామని మనం చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ చేసిన మోసాలపై హైకోర్టు తీర్పు వెలువడే కీలక సమయంలో కేసు దర్యాప్తు చేసిన సిసిఎస్ ఏసీపీ బదిలీ కావడం బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన ఏసీపీ నియామకంలో జాప్యం జరుగుతుండటంతో న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ లో జరిగిన సమావేశంలో విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ టర్మ్ కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ సుమారు 4200 మంది నుంచి 1500 కోట్లను సేకరించి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ట్రస్ట్ లాగా పెట్టి ఆ తర్వాత ట్రస్టును వ్యాపారమయంగా మార్చి తద్వారా దాదాపు 4200 మంది బాధితుల్ని తయారు చేసుకుని వాళ్ళందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ట్రస్టును మార్చి మోసం చేసిన దాఖలాల్లో ఇప్పుడు ఎంబెంచే కోర్టు నాంపల్లి ద్వారా అబ్సల్యూట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైకోర్టు ఆఫీసర్లు మారడంతో చాలామంది ఇన్వెస్టర్లు బాధపడుతున్నారు. సో ఇన్వెస్టర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని బాధితులందరికీ తెలియజేసి, అట్లనే డీసీపీ గారు ఖచ్చితంగా చెప్పారు, మేము కొత్తగా వచ్చినప్పటికీ మీకు న్యాయం చేస్తామని తెలియజేశారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణపేటలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన జరిగింది. సిపిఎం, సిఐటియు, టీయూసీఐ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులను హరిస్తుందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కొనసాగించాలి. కార్మిక పాత చట్టాలనే కొనసాగించాలి, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలి, రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, విద్యుత్ సౌర చట్టాన్ని రద్దు చేయాలి.
చేయాలి. రద్దు చేయాలి విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి చట్టాలనే కొనసాగించాలి. పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీంద్ర సింగ్ విజయం సాధించారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించి అనంతరం మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వరుసగా 6 సార్లు కార్పొరేటర్ గా గెలుపొందడం ఆయన ప్రత్యేకత. కొండపల్లి సతీష్ 293, చల్లా హరిశంకర్ 213, పొన్నాల తిరుపతి 0, వరాల నరసింగం 430, కొత్తపల్లి శేఖర్ 0, కోట శ్యామ్ కుమార్ 52, బండారి సాయి కృష్ణ 1, నోటా 2, రిజెక్టెడ్ ఓట్స్ 9, టోటల్ 1000. కడే రాజకుమార్ 310, గంటా శ్రీనివాస్ 436, శీలం శ్రీనివాస్ 7, నోటా. కాకినాడలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు స్పందించారు. ఎంఎస్ఎన్ విద్యా సంస్థల పరిరక్షణ ఎస్ఎఫ్ఐ పోరాడిందని, తప్పుడు ప్రచారాలు నిలిపివేసి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏదైతే ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ కాకినాడలో ఉన్నటువంటి ఒక స్కూల్ యజమానిగా ఉన్నటువంటి మల్లాడి రాజు గారు 7 విద్యా సంస్థల్లో యాక్టివిటీలో దాన్ని నడిపే దాంట్లో నేను కీలక పాత్ర పోషించానని చెప్తూ, మరో పక్కనే ఏదైతే ఆ విద్యా సంస్థలో ఉన్న ఉపాధ్యాయులు డబ్బులు వేసుకుని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ధర్నాలు చేయించారని ఆయన ఆ ఛానల్లో మాట్లాడారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మల్లాడి రాజు గారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలో బహిరంగ కోరాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే ఏదైతే కాకినాడ ఈ విద్యా సంస్థని ప్రైవేట్గా కొనసాగించొద్దు, ఏదైతే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఏదైతే చదువుని దృక్పథం కోసం పేద ప్రజలకు అందించడం కోసం పెట్టి ఉన్నారో ఆయన ఆశయాన్ని కొనసాగి వెళ్ళాలి. గతానికి వెళ్ళి ఎస్ఎఫ్ఐ ఏ స్టాండ్ తీసుకుందనేది తెలుసుకోవాలి, తెలుసుకుని మాట్లాడాలి. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కనుక ఊరుకునే ప్రసక్తి లేదని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఎస్ఎఫ్ఐ మీద ఏదైతే ఆరోపణలు చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కోరుతా ఉన్నాం. మల్లాడి రాజు గారు బహిరంగంగానే ఎస్ఎఫ్ఐ క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం. మలక్పేట అగ్నిమాపక స్టేషన్ పక్కన ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ ఆక్రమణకు తొలగించి ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 138 భూమి టౌన్ ల్యాండ్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాందేనని తహసీల్దార్ అన్సర్ హుస్సేన్ తెలిపారు. జైళ్ల శాఖ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. కాకినాడ జిల్లా బురుగుపూడిలో పాస్టర్ డేవిడ్ అభిషేకం పర్యవేక్షణలో జరిగిన లిటిల్ ఫ్లాగ్స్ పెంతకొస్తు మహాసభలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు. మద్యపానం, ధూమపానం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలంటూ ఆయన ప్రజలకు సూచించారు. పాస్టర్ సేవలను అభినందిస్తూ పరోపకారం ద్వారా మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రేమతో ఆప్యాయంగా మీ అందరి ఇంటిలోని ఒక బిడ్డ వలె ఆదరిస్తున్నటువంటి ఇక్కడ ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నతమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నటువంటి నా మిత్రుడు అభిషేకం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు మన పాస్టర్ గారు, ఇప్పుడు వెళ్ళిన పాస్టర్ గారు కూడా నేను
అంత చక్కగా శ్రద్ధగా విన్నాను నేను. ఏంటే ఎప్పుడు వచ్చినా కొంతసేపు గాను మనం పాడు చేసుకుంటాం. సారా బ్రాందీ విపరీతంగా తాగడం వల్ల ఏమవుతుందండి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, శరీరంలో ఒక చిల్లు పడిపోయింది. ఇన్ని వీరు పంచుతుంటారు. నేను చర్చికాడికి వెళ్తే అంటే సాధారణంగా మనం అన్ని చోట్ల కూడా ఏం చేస్తారు, ప్రార్థన అయిపోయిన తర్వాత తాళాలు వేసుకొని చేస్తున్నాం. కుమారుడు పడుతున్న ప్రయాసములకు తగిన ప్రతిఫలము కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుడికి నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆరోగ్యం దయచేసి, విశ్వాసమును, నమ్మకమును కలిగించి, ఇలువైన ఆత్మకు రక్షణ భాగ్యం కూడా దయచేసి, తోడయుండి దీవించమని యేసు నామమున చున్నాం పరమ తండ్రి, ఆమేన్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తునికి నల్లపోచమ్మ ఆలయంలో గురువారం దేవాదాయ ఆదాయ టెండర్లు నిర్వహించారు. ఈవో రంగారావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ, గ్రామస్తుల సమక్షంలో దుకాణాలు, టెంట్ హౌస్లు, కొబ్బరికాయలు, అమ్మవారి ఓడిబియ్యం, పార్కింగ్ తదితర అంశాలపై టెండర్లు నిర్వహించారు. మొత్తం 50,10,000 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం తునికి, మండలం కౌడిపల్లి, మెదక్ జిల్లా నందు ఈరోజు దేవస్థానానికి సంబంధించి సంవత్సరం కాల పరిమితికి వివిధ రకాల బహిరంగ టెండర్ పిలవడం జరిగినది. ఇట్టి వేలంపాటలో కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు పోయిన సంవత్సరం 18,30,000 అయితే ఈ సంవత్సరం 18,35,000. అలాగే గత సంవత్సరం 2,30,000 అయితే ఈ సంవత్సరం 2,35,000. అలాగే పార్కింగ్కి పోయిన సంవత్సరం 37,000 అయితే ఈ సంవత్సరము 45,000. పార్కింగ్ 45,000. ఇట్టి ఆదాయాన్ని దేవస్థానం వచ్చినది. ఇట్టి అమౌంట్ని దేవస్థానం ఖాతాలో వేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేస్తున్నాం. ఇట్టి మొత్తం అమౌంట్ కూడా 50,01,000 రూపాయలు ఈ టెండర్ల ద్వారా వచ్చినదని తమకు తెలియపరుస్తున్నాం. వరంగల్లో నిషేధిత గాంజా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 36 కిలోల 878 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ డీసీపీ రమేష్ కుమార్ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచామని, వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు యమా బైక్ పైన ఒడిశా నుంచి కరీంనగర్కు గంజాయి వెళ్తున్న సమాచారం మా కుమార్ ఎస్ఐ గారికి రాగా కొంతమంది సిబ్బంది తీసుకొని ఈ ఖమ్మం బ్రిడ్జి దగ్గర చెక్ చేస్తుండగా ఒక బైక్ పైన ఇద్దరు వస్తుంటారు. వాళ్ళని పట్టుకున్నాగా వాళ్ళు కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యి అక్కడనే మళ్ళీ పోతున్నారు. వాళ్ళని పట్టుకొని చెక్ చేయగా బ్యాగుల్లో దాదాపుగా 38 కిలోల గంజాయి దొరికింది. పంచుల సమావేశంలో అట్టి గంజాయిని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేశారు. ఆ బైక్ పైన వెళ్ళే వాళ్ళ పేర్లు ఏంటంటే భూచాల ఆదిత్య, వీరు వచ్చేసి ఎల్లబుతారం, భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటున్నారు. వీరందరూ కూడా ఒకసారి అందరూ కూడా ప్రజలు 1908 సమాచారం ఇస్తే మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము, వాళ్ళను అదుపులో తీసుకుంటాం. శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా గుర్తించాలని మనం చేస్తున్నాం. ఈ 36 కేజీల పైన ఉంటుంది. దీని వర్త్ వచ్చేసి 18,43,000 పైన ఉన్నదండి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం, గొర్ల, విశాఖ ప్రాంతాల్లో ఇళ్లలో తనిఖీలు చేసి సుమారు 20 కోట్ల మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠంగా ముగిశాయి. మొత్తం 30 వార్డులో భారత రాష్ట్ర సమితి 13 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 12 వార్డులు సాధించగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్టు 1, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్మన్ పీట కోసం బీఆర్ఎస్ స్వతంత్రులు మద్దతు కీలకంగా మారడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. వార్డ్ నెంబర్ 4
వార్డ్ నెంబర్ 3, వార్డ్ నెంబర్ 4. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేకంగా ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ జేఏసీలో చెలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న భారీ మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 11న మేము వరంగల్ లోపల 60,000 మందితో ఓసీల శివగర్జన సభను విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠగతంగా నిర్వహించడం, ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రీతిలో అమలైతే వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్ధత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే బ్యాక్లాగ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏవైతే పోస్టులు కేటాయించిన నాయకులు పాఠకతంగా పాల్గొంటున్నారు. అలాగే ఓసీ సామాజిక వర్గీయులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి లోపల ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మేము మా హక్కుల సాధనకు నిరంతరం మేము పోరాడుతాం. ఓసీ ఇలా మేము తప్పకుండా దీని గురించి మళ్ళా కూడా ఈ 27 ఫిబ్రవరి రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ ధర్నాకు మీరు రావాలా. ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి 27వ తారీఖు ఉపాధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఫిబ్రవరి 28 వరకు సమర్పించాలని, లేకుంటే పెన్షన్ నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల వెళ్లలేని పెన్షనర్లకు ఖజానా సిబ్బంది వారి వద్దకు వెళ్లి సర్టిఫికెట్ ధృవీకరించాలని తెలిపారు. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా కోరుతున్నాం. దీనికి సంబంధించినటువంటి వివరణలు పెన్షన్ అసోసియేషన్స్ వారికి విన్నవిందామనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కేతావత్ వెంకట్ నాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నరసింహనాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. మా వెంకటేష్ నాయక్ గెలిపించి ఇంత ఉత్సాహాన్ని నెలకొని అంటే కార్యకర్తలందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా కార్యకర్తలు అందరూ వెంకటేష్ నాయక్ గెలిపేనికి. వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక ఇస్నాపూర్ మున్సిపాల్లో పోటీ చేసి గెలవడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. చాలా విధంగా కష్టపడ్డారు మన కార్యకర్తలు అందరూ కలిసి. ఇంకోటి అదేవిధంగా వెంకటేష్ నాయక్ కూడా చాలా విధాలుగా అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంచెలంచెలుగా ఎదుగుతూ కాంట్రాక్టర్ స్థాయి నుంచి ఈరోజు ఇక్కడ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చిన మన కేతావత్ వెంకటేష్ నాయక్ గిరిజన బిడ్డ అన్న కోసం తన మిత్రులు ప్రాణం పెట్టి పనిచేశామన్న. తన విజయం కోసం కుటుంబాలను కూడా పక్కన పెట్టి సాయం కరుణకనికి ఇద్దాం, దేశమే సేవా కదడం, గవర్నమెంట్ రంగమే ఇద్దాం. ఒక్కరు మా కోరన ప్రతి ఒక్కరు భారత గవర్నమెంట్ ప్రతి ఒక్కరు యాక్టివేటర్ గారు ఇద్దాం. ప్రతి ఒక్కరు
తనంతు సేవ దేశానికి తాను. జై భారత్, జై సేవ. శుక్రవారం సందర్భంగా బలకంపేట రేణుకాయలమ్మ ఆలయంలో తెల్లవారుజామున అభిషేకం, పూలాలంకరణ నిర్వహించారు. కుంకుమార్చనలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని సేవించి కోరిన వారికి కొంగు బంగారం అవుతుందనే విశ్వాసంతో భక్తులు లోకక్షేమం కోసం ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీతక్క. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అడిషనల్ డీసీపీ మహేష్ భగవత్ కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు. నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పరిశీలించిన ఎస్పీ డాక్టర్ వినీత్. సోషల్ మీడియాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న అమలాపురం డీఎస్పీ టీఆర్కే ప్రసాద్. రంగారెడ్డి జిల్లా పేరిట ప్రత్యేక మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నేత. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.